Welcome to our channel MPC Foundation Academy. In this video we will discuss about the least common multiple LCM and how to find the LCM by using prime factorization method. మనం వీడియోలోకి వెళ్దామండి. చూడండి ఇక్కడ ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ద LCM లీస్ట్ కామన్ మల్టిపుల్. వాట్ ఈజ్ మీన్ బై లీస్ట్ కామన్ మల్టిపుల్? మనకు పేరులోనే ఉంది. కామన్ మల్టిపుల్ అంటే తీసుకున్నటువంటి నెంబర్స్కి కామన్గా వచ్చేటువంటి మల్టిపుల్. మరి ఒకటి కంటే ఎక్కువ వస్తాయి మల్టిపుల్స్ అనేటివి. అన్ని కామన్గా మల్టిపుల్స్ కూడా ఒకటి కంటే ఎక్కువ వస్తాయి. నెంబర్ ఆఫ్ కామన్ మల్టిపుల్స్ ఉంటాయి. కానీ మనం ఏం తీసుకోవాలి? లీస్ట్ అంటే అన్నిటికంటే చిన్నగా ఉన్నటువంటి కామన్ మల్టిపుల్ని మనం ఏమనాలి? లీస్ట్ కామన్ మల్టిపుల్ అనాలి. దాన్ని LCM అనాలి. చూడండి ఇక్కడ LCM ఈజ్ నథింగ్ బట్ LCM ఆఫ్ 2 or more గివెన్ నెంబర్స్ ఈజ్ ద లీస్ట్ నెంబర్ టు బీ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ దెమ్. ఇక్కడ LCM ఈజ్ నథింగ్ బట్ ద LCM ఆఫ్ గివెన్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ద లీస్ట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ దెమ్. మనం LCM అనేది ఈ మూడు ఇచ్చినటువంటి అన్ని నెంబర్లకు మల్టిప్లై ఉండాలి మరియు అది లీస్ట్ నెంబర్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ 3 నెంబర్స్ 6, 8, 12. 6, 8, 12 యొక్క LCM ఎంత అంటున్నాడు మనకి? బీ 3 నెంబర్స్ ఎట్లీస్ట్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై ఆల్ ది 3 నెంబర్స్ సచ్ నెంబర్ ఈజ్ 24. ఇక్కడ ఏమంటున్నాడు? 24 అనేది ఈ మూడిటికి కూడా కామన్ మల్టిపుల్ అంటున్నాడు మరియు అదే లీస్ట్ మల్టిపుల్ అంటున్నాడు. అదే లీస్ట్ మల్టిపుల్ అని మనకు చెప్పడం అయితే జరుగుతుంది. మరి అది ఎట్లనో చూద్దాం ఒకసారి. 6, 8, 12. LCM ఆఫ్ 6, 8, 12. అకార్డింగ్ టు డెఫినేషన్ ప్రకారం మనం ఏం చేయాలండి? 6 యొక్క మల్టిపుల్స్ రాయాలి. మల్టిపుల్స్ ఆఫ్ 6 రాయాలి. 6 మల్టిపుల్స్ ఏంటి? 6 1 జా, 6 2 జా, 6 3 జా, 6 4 జా, 6 5 జా, ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. 6 ఇక్కడ, 12 ఇక్కడ, 18 ఇక్కడ, 24 ఇక్కడ, 30 ఇక్కడ. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 8 రాయాలి. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 8 రాస్తే 8 మల్టిపుల్స్ ఏమవుతుందండి? 8 into 1, 8 into 2, 8 3 జా, 8 4 జా అని రాసుకుంటూ వెళ్ళాలి. 7 ఎంత వస్తుంది? 8 వస్తుంది, 16 వస్తుంది, 24 వస్తుంది, 32 వస్తుంది. నెక్స్ట్ 12 మల్టిపుల్స్. మల్టిపుల్స్ ఆఫ్ 12 రాసుకుంటే వెళ్ళాలి. ఎంత వస్తుందండి మల్టిపుల్స్ ఆఫ్ 12 రాసుకుంటే? 12 into 1, 12 into 2, 12 into 3, 12 into 4 అట్లా వస్తూ ఉంటాయి. మరి ఎంతవరకు రాయాలి సార్ అంటే మనకు కామన్ మల్టిపుల్ దొరికేదాకా రాయాలి. ఫస్ట్ కామన్ మల్టిపుల్ దొరికేదాకా. మీకు అర్థమైతే చూడండి. ఇప్పుడు నేను ఏం రాస్తున్నా? కామన్ మల్టిపుల్స్ రాస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్నిటికంటే ఇందులో 6 ఉంది, ఇందులో కూడా 6 లేదు కాబట్టి 6 అనేది కామన్ మల్టిపుల్ కాదు. 12 కూడా కామన్ మల్టిపుల్ కాదు. ఇందులో ఉంది కానీ మధ్యలో 8కి లేదు. 18 కూడా కామన్ మల్టిపుల్ కాదు. నెక్స్ట్ 24 చూడండి. 24 అనేది కామన్ మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ 24 వస్తుంది. 6 యొక్క మల్టిపుల్ 24 ఉంది. 8 యొక్క మల్టిపుల్ 24 is there. Multiple of 12 also 24 is there. That's why common multiple is equal to 24 వచ్చింది. మరి 24 కంటే ఇంకా తక్కువ నెంబర్ ఏదైనా కామన్గా ఉందా? లేదు. కాబట్టి అన్నిటికంటే తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఏమనాలి? లీస్ట్ కామన్ మల్టిపుల్ అనాలి. దేర్ఫోర్ LCM is equal to LCM ఆఫ్ 6, 8, 12 is equal to 24 అవుతుంది. సార్ మరి కామన్ మల్టిపుల్ ఓన్లీ 24 ఒకటే ఉంటుందా అంటే లేదు, 48 కూడా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత 72 కూడా ఉంటుంది. ఎట్లా అంటే చూడండి ఇక్కడ 6లో 6 8 జా 48 వస్తుంది, 8 6 జా 48 వస్తుంది, 12 4 జా 48 వస్తుంది. మరి సార్ కామన్ మల్టిపుల్ 24 ఉంది, 48 ఉంది కదా, మరి 24 ఎందుకు కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే కామన్ మల్టిపుల్ అయి ఉండాలి మరియు అది లీస్ట్ అయి ఉండాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ ద LCM. మరి LCMని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? టు ఫైండ్ ద LCM we observe here 2 methods. First one is the prime factorization method, second one is the division method. మరి ఈ వీడియోలో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎట్లా LCM ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మనము కంటిన్యూషన్గా డివిజన్ మెథడ్లో చూద్దాం. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి. మన ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్లో ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి అన్ని వీడియోస్ను మీరు వాచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం ఫస్ట్ ఇక్కడ వీడియోలోకి వచ్చినట్టయితే వాట్ ఈజ్ మీన్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మరి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం ఎట్లా ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ చూద్దాం. స్టెప్ నెంబర్ 1 అంటే ఏమంటున్నారంటే బ్రేక్ ద గివెన్ నెంబర్స్ ఇంటూ దేర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. స్టెప్ 1లో ఏం చేయాలండి, వీ హ్యావ్ టు రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ నెంబర్స్. ఇచ్చినటువంటి నెంబర్స్కి మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత సెకండ్ స్టెప్లో ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ విచ్ అకర్స్ ఇన్ ద గివెన్ నెంబర్. ప్రతి నెంబర్కి వచ్చినటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మనము అవకాశం ఉన్నంత మేరకు మనం ఎట్లా రాయాలి, దాన్ని పవర్స్గా రాయాలి, హైయెస్ట్ పవర్స్గా రాయాలి. తర్వాత ఏం చేయాలి, వచ్చినటువంటి దిస్ ప్రోడక్ట్ ఈజ్ ద రిక్వైర్డ్ ఎల్సిఎం. మన అన్నిటి యొక్క ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది మనకేంది ఎల్సిఎం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నా మనకు ఫస్ట్ ఏంటంటే స్టెప్ 1లో ఏం చేస్తున్నామండి, ఇచ్చినటువంటి నెంబర్స్ అన్నిటిని కూడా ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తున్నాం. ఫస్ట్ ఏం చేయాలండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. స్టెప్ నెంబర్ 2లో హైయెస్ట్ పవర్స్గా రాయాలి. వాటిని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ సెకండ్ వీ హ్యావ్ టు రైట్ ద హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3లో ఈ హైయెస్ట్ పవర్స్ ఉన్న వాటిని మనం ఏం చేయాలి, ప్రోడక్ట్ చేయాలి. ఏం చేయాలండి, ప్రోడక్ట్ చేయాలి అంటే మల్టిప్లికేషన్ చేయాలి. ఇట్లా చేస్తే మనకి ఏమవుతుంది, ఇచ్చినటువంటి గివెన్ నెంబర్స్కి మనకి ఎల్సిఎం అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వీ హ్యావ్ టు రైట్ ద ఫస్ట్ స్టెప్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, సెకండ్ స్టెప్ హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, థర్డ్ స్టెప్ మల్టిప్లై ఆఫ్ హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్. దెన్ వీ కెన్ obtain the LCM of the given numbers. For example, here they gave one question. See here, write the prime factors of 6, 8, 12. మనం ఇది చేద్దాం, ఒకసారి మనం చేస్తే అర్థమైపోతుంది. 6, 8, 12కి మనము ఇంతకు ముందు ప్రాబ్లం LCM ఆఫ్ 6, 8, 12 ఏ మెథడ్ అండి, ఇది ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ 1లో ఏం చేయాలండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 చెప్పండి. 6 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయండి, 6 ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి, 2 ఉంటుంది. 2, 3 6 వస్తుంది కాబట్టి 2 × 3 అని రాయొచ్చు. దీన్ని పవర్స్ లాగా రాయమన్నాడు కదా, 2 × 3 ఎట్లా రాయాలి, 2 to the power of 1 × 3 to the power of 1 రాయాలి, ఎందుకంటే ఒకటేసారి వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 ఉంది. 2 × 4 కదా, 4 మిగిలింది, ఇంకొక 2, 2 × 2 4 అయింది, ఇంకొకసారి 2, టోటల్గా ఎంత ఉంది, 2 × 2 × 2 2 to the power of 3 అయింది. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12, 2 × 2 how much, 4 × 3 12. Now 2 to the power of 2 × 3 to the power of 1. Therefore LCM రాసేటప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా. ఇక్కడ ఏం చేస్తున్నాం, 2 to the power of 1 ఉంది, ఇక్కడ 2 to the power of 3 ఉంది, ఇక్కడ 2 to the power of 2 ఉంది. మరి ప్రతిసారి 2 to the power of 1ను 2 to the power of 3ని 2 to the power of 2ను మల్టిప్లై చేయొద్దు. 2 to the power of ఎందులో ఎక్కువ పవర్ ఉంది, ఇక్కడ 2 to the power of 3 ఉంది, ఒకటేసారి తీసుకోవాలి దాన్ని, 2 to the power of 3 మాత్రమే తీసుకోవాలి అంతే. ఇంకా మళ్ళీ 2 to the power of 1 ఉంది కదా సార్, 2 to the power of 2 ఉంది కదా సార్ అని అట్లా తీసుకోకూడదు. ఫస్ట్ చెప్పినాం హైయెస్ట్ ఫ్యాక్టర్స్ హైయెస్ట్ పవర్ ఉన్నదాన్ని మాత్రమే తీసుకోవాలి. హైయెస్ట్ పవర్స్ ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్ మాత్రమే ఒకటేసారి తీసుకోవాలి, అది హైయెస్ట్ ఉండాలి. ఇక్కడ 2 to the power of 3 ఉంది, 2 to the power of 2 ఉంది, 2 to the power of 1 ఉంది కాబట్టి మనం ఓన్లీ 2 to the power of 3 మాత్రమే తీసుకున్నాం. ఇంటూ 2 అయిపోయింది, ఇంకా 3 చూడండి, ఇక్కడ 3 to the power of 1 ఉంది, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 3 to the power of 1 ఉంది కాబట్టి ఏం తీసుకోవాలి, 3 to the power of 1నే తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, 3 to the power of 1 అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని మల్టిప్లై చేయాలి. 2 to the power of 3 అంటే హౌ మచ్, 2 × 2 3 టైమ్స్. ఇక్కడ పవర్ 3 ఉందంటే దాన్ని ఇక్కడ ఉన్నదాన్ని అన్నిసార్లు మల్టిప్లై చేయాలి. మనకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. 2 to the power of 3 అంటే 2 × 2 చేయాలి. అదే 2 to the power of 2 అంటే 2 × 2 చేయాలి. అదే 2 to the power of 4 అంటే 2 × 2 × 2 ఇట్లా 4 టైమ్స్ చేయాలి. ఓకేనా అండి.
రైట్ ఇంటూ 3^1 అంటే 3 ఒకసారే ఉంది అంతే. నెక్స్ట్ 2 2 జా 4, 4 2 జా 8, 8 3 జా 24. నా ఆన్సర్ అవ్వచ్చు ఇక్కడ 24. 24 అనేది గివెన్ నెంబర్కి ఏమైపోతుంది, గివెన్ నెంబర్స్కి ఎల్సిఎం అని చెప్పొచ్చు. ఇది ఏ మెథడ్లో, ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6, దట్ ఈస్ ఈక్వల్ టు 2 into 3, వీ కెన్ రైట్ 2 to the power of 1 into 3 to the power of 1. Prime factors of 8, 2 into 2 into 2, that is equal to 2 to the power of 3. Next prime factors of 12, 2 into 2 into 3, that is equal to 2 into 2 into 3, 2 to the power of 2 into 3 to the power of 1. LCM is equal to 2 to the power of 3 into 2 to the power of 1. Now we will get the answer 24 is the right answer. Next question ఏమంటున్నాడండి మనకి ఇక్కడ LCM of 12, 16, 18 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చేద్దాం దీన్ని కూడా బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. 12 ఎలా రాయొచ్చండి, 2 into 6, మళ్ళీ దాన్ని 6 ఏం రాయొచ్చు, 2 into 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 2 into 3 power 1. 2 to the power of 2 అంటే 2 into 2 అని అర్థం. 2 to the power of 2 అంటే ఏమని అర్థం, 2 into 2 అని అర్థం. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 16, 2 into 2 into 2 into 2, 4 times. కాబట్టి దీన్ని ఏమన్నా 2 to the power of 4 అనాలి. ఏమనాలి, 2 to the power of 4 అనాలి. ఇక్కడ పైన ఎంత ఉందో అన్నిసార్లు కింద దాన్ని మల్టిప్లై చేయాలని అర్థం. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 ఎట్లా రాయొచ్చు, 2 into 2 into వస్తుందా అండి, 2 into 2 రాదు కదా, ఎందుకంటే 4 అవుతుంది. 4తో మళ్ళీ 8 రాదు కాబట్టి 1 2 వస్తుంది. 2 into 3 into 3, 2 3 జా 6, 6 3 జా 18. ఇక్కడ ఏమైంది, 2 into 3 power 2, 3 power 2 వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. ఇందులో 2 to the power of 2 ఉంది, ఇందులో 2 to the power of 4 ఉంది, ఇందులో 2 to the power of 1 ఉంది. దేనికి హైయెస్ట్ ఫ్యాక్టర్ ఉంది, 2 to the power of 4 అంటే 2 to the power of 4 తీసుకోవాలి. ఇంకా 2 to the power of 2, 2 to the power of 1 అవసరం లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ 2 to the power of 4 తీసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ 3 to the power of 1 ఉంది, 3 to the power of 2 ఉంది. రెండిట్లలో ఏది హైయెస్ట్ పవర్ ఉంది, 3 to the power of 2 అయితే హైయెస్ట్ పవర్ అయితే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, 2 to the power of 4 అంటే 2 into 2 into 2 into 2, 4 times ఇంటూ 3 to the power of 2 అంటే 3 into 3, పైన 2 times ఉందా, 2 times మల్టిప్లై చేయాలి. 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 3 3 జా 9, 16 into 9 144. Now answer is how much, LCM of 12, 16, 8 ఎంత 144 అని మనము చెప్పొచ్చు. 144 అని మనము చెప్పొచ్చు. We can do one more problem here. LCM of 30, 60, 90. See here I am writing first one, prime factor of 30, that is nothing but what here, 2 into 3 into 5, that is equal to 2 to the power of 1 into 3 to the power of 1 into 5 to the power of 1. Next prime factors of 60, 2 into 3 into 2 into 2, 4 4 3 ja 12, 12 5 ja, 2 power 2, 3 power 1, 5 power 1. Next prime factors of 90, how much, 2 into next 3 into 6, next 6 3 ja 18, 18 5 ja 90. ఎంత రాయొచ్చు, 2 power 1 into 3 power 2 into 5 power 1. మనకి వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా 2 3 5 ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకునేటప్పుడు ఫస్ట్ 2 ఫ్యాక్టర్ గురించి మాట్లాడినైతే అక్కడ 2 to the power of 1 ఉంది, 2 to the power of 2 is there, 2 to the power of 1 is there. Which one is highest? 2 to the power of 2 is the highest. That's why we have to consider 2 to the power of 2 into. Next, when we are observing the 3 number here, 3 to the power of 1, 3 to the power of 1, 3 to the power of 2.
Which one is power greater? 3 to the power of 2 is greater than. That's why 3 to the power of 2. Here 5 to the power of 1, 5 to the power of 1, 5 to the power of 1. Here 5 to the power of 1. Now 2 to the power of 2 means how much? 2 into 2 into 3 into 3 into 5. 5 into 1 కాదు, అది 5 ఎందుకంటే 5 ఒకసారి ఉందని అర్థం. 2 2 జా 4, 3 2 జా 9, 5. Total how much? 9 4 జా 20, 29 జా 180. నవ్వు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇక్కడ 180 అని చెప్పొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దామండి ఎల్సిఎం ఆఫ్ 24, 36, 40. 24, 36, 40. ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నా. 24కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తున్నా. 24 ఎట్లా రాయొచ్చు? 2 into 12. 12 మళ్ళీ రాయొచ్చు. 2 into 4, 4 3 జా మళ్ళీ 2, 2 into 2 into 2, 2 2 జా 4, 4 2 జా 8, 8 3 జా 24. వచ్చిందా 24? రైట్ వచ్చింది. దీన్ని ఎట్లా రాయొచ్చు? 2 to the power of 3, 2 3 టైమ్స్ వచ్చింది కదా, 1 2 3 టైమ్స్ వచ్చిందా 2 to the power of 3 into 3 ఒకసారి వచ్చింది కాబట్టి 3 to the power of 1. నెక్స్ట్ 36కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తున్నా. 2 into 18 అంతే కదా. మళ్ళీ 18 ఎట్లా రాయొచ్చు? 2 into 9 రాయొచ్చు. మళ్ళీ 9 ఎట్లా రాయొచ్చు? 3 into 3 రాయొచ్చు. 2 2 జా 4, 4 3 జా 12, 12 3 జా 36. ఇప్పుడు దీన్ని ఏమైనా రాయాలి? 2 to the power of 2 ఎందుకంటే 2 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 to the power of 2 into 3 to the power of 2. నెక్స్ట్ 40 వచ్చింది కదా. 40 ఏం రాయొచ్చు? 2 into 20 రాయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయొచ్చు? 2 into 10 రాయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ 2 into 5 రాయొచ్చు. నెక్స్ట్ 2 to the power of 3 into 5 to the power of 1. ఇక్కడ చూడండి, మనం ఎల్సిఎం రాసేటప్పుడు ఒక నెంబర్ ఒకసారి వచ్చినా సరే దాన్ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ 5 అనేది ఇందులో రాలేదు, ఇందులో వచ్చింది, అయినా కూడా మనం 5ని కన్సిడర్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇది గుర్తుపెట్టుకోవాలి చాలామంది. ఓకేనా? నా ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 అన్నిటికిలో కూడా 2 అనేది ఎట్లా ఉంది? ఫ్యాక్టర్గా ఉంది. 2 ఈజ్ ద ఫ్యాక్టర్ ఈజ్ దేర్, బట్ వీ హ్యావ్ టు రైట్ ద విచ్ ఫ్యాక్టర్ ఈజ్ హ్యావింగ్ హైయెస్ట్ పవర్. Here 2 to the power of 3 is there, here 2 to the power of 2 is there, here 2 to the power of 3 is there. That's why we have to take the 2 to the power of 3 into, here when you are observing the 3 power 1, 3 power 2, here 3 power no, 3 power not there here. When you are observing these two, 3 to the power of 2 is the highest. That's why we have to take 3 to the power of 2 into 5 to the power of 1. 5 means 5 to the power of 1 means 5 only. As I can get 2 into 2 into 2 3 times into 3 into 3 2 times into 5. 2 2 ja 4, 4 2 ja 8, 3 3 ja 9, 5. Okay na? Next, how much here? 360 is there. 360 is the answer. 360 is the answer. 8 5 ja 40, 49 ja 360. Now LCM is equal to how much? 360. Next problem, we can find the LCM of 25, 40, 60. Prime factors of 25 I am writing. 25 is nothing but simply 5 into 5 only we can get. That is nothing but 5 to the power of 2. Why? Because 5 multiplication is 2 times are there. In multiplication 5 2 times are there. Next to 40 prime factors. 2 into 20 again 2, 4, 5, 8. 2 2 ja 4, 4 2 ja 8, 8 5 ja 40. Now factors 2 how many times are there? 3 times are there. That's why 2 to the power of 3 into 5 to the power of 1. Next I am writing 60. 2 into 2 into 3 into 5. Okay. Now 2 to the power of 2, 3 to the power of 1, 5 to the power of 1. LCM రాసేటప్పుడు ఇక్కడ 5 to the power of 2 ఉంది, ఇక్కడ 5 to the power of 1 ఉంది, ఇక్కడ 5 to the power of 1 ఉంది. కాబట్టి మూడిట్లలో కామన్గా ఏముంది? 5 ఉంది. తర్వాత 5 నుంచి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే 2 తీసుకుందాం. ఏదన్నా ఒక దాంట్లో ఉన్నా కూడా తీసుకోవాలి దాన్ని ఖచ్చితంగా. ఇక్కడ 2 to the power of 2 ఉంది, ఇక్కడ 2 to the power of 3 ఉంది, ఇక్కడ 2 to the power of లేదు. అయినప్పటికీ కూడా 2 to the power of 3 అనేది మ్యాక్సిమం కాబట్టి 2 to the power of 3 తీసుకున్నా. ఇంటూ నెక్స్ట్ 3కి వెళ్ళిన. 3 ఇందులో మాత్రమే ఉంది, ఈ రెండింటిలో లేదు. మరి ఒక దాంట్లో ఉంది సార్ తీసుకోవద్దా అంటే ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక్క దాంట్లో ఒక్కసారి ఉన్నా తీసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది? 3 to the power of 1 ఉంది, ఇక్కడ లేదు కాబట్టి 3 to the power of 1 అనేది తీసుకోవాలి. నెక్స్ట్ 5 to the power of 1, 5 to the power of 1 ఉంది, 5 to the power of 2 ఉంది ఇక్కడ కాబట్టి హైయెస్ట్ 5 to the power of 2 కాబట్టి 5 to the power of 2 తీసుకున్నా. నౌ 2 to the power of 3 అంటే 2 into 2 into 2
ఇక్కడ 3 యాజ్ ఇట్ ఈజ్. 5 to the power of 2 అంటే 5 into 5. 2 2 जा 4, 4 2 जा 8. 8 into 3, 5 into 5, 25. Here 25 into 8. ఇది మల్టిప్లికేషన్ చేయండి. when we are doing this multiplication we can 25 into 200 into 3, how much we will get? 600 is the answer. 600 is the LCM. Okay na? నెక్స్ట్ ప్రాబ్లం LCM ఆఫ్ 12, 15, 20, 27. ఓకే, ఇది లాస్ట్ ప్రాబ్లం. దీని తర్వాత మనము నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో క్లోజ్ చేద్దాం. ఓకే, లిజన్ హియర్. నౌ వాట్ ఈస్ ద LCM ఆఫ్ గివెన్ నెంబర్స్? సి హియర్ ఐఎమ్ రైటింగ్. ఫస్ట్ స్టెప్లో 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి కదా. 12 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 is equal to 2 into 3. That is equal to 2 to the power of 2 into 3 to the power of 1. How much? Next to 15. Prime factors of 15 is equal to 3 into 5 only. Okay, now 3 to the power of 1 into 5 to the power of 1. Next to prime factors of 20. 2 into 5. 2 to the power of 2 into 5 to the power of 1. Next to prime factors of 27. 3 into 3 into 3. 3 3 is 9, 9 3 is 27. That's why 3 to the power of 3. Now LCM రాసేటప్పుడు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 2 ఒక దాంట్లో ఉన్నది రాసేసేయాలి. ఇందులో 2 to the power of 2 ఉంది, ఇందులో లేదు, ఇందులో కూడా 2 to the power of 2 ఉంది, కాబట్టి 2 to the power of 2a. ఇంటూ నెక్స్ట్ 3 ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో లేదు, ఇందులో ఉంది, ఇందులో 3 power 1 ఉంది, ఇందులో 3 power 1 ఉంది, ఇందులో 3 power లేదు, ఇందులో 3 power 3 ఉంది. అన్నిట్లలో పవర్ దేనికి లేకుంది? హియర్ 3 power 3 is the more. That's why we have to write 3 power 3. Next I have to go to 5 number. Here 5 number not there. Here 5 power 1, 5 power 1, 5 number not there. 5 power 1 only there. That's why 5 power 1 you have to write. Now here again 2 power 2 is nothing but 2 power 2 into 2. 3 power 3 is nothing but 3 into 3 into 3. 3 times into 5 power 1 means 5 one time. 2 into 2 4. 3 into 3 into 3 27 into 5 into 5. How much we will get here? 5 4 is 20, 20 into 27, 540. Now LCM of given number is the 540. ఓకేనా? రైట్. ఈ వీడియోని మీరు ప్రాక్టీస్ బాగా చేయండి. ఒక విషయం ఏంటంటే మన వీడియోస్ని ఫాలో అయ్యేటప్పుడు మీ అందరికీ కూడా ఒక అడ్వైజ్ ఏంటంటే మీరు వీడియోస్ ఫాలో చేసేటప్పుడు ఇది మ్యాథమెటిక్స్ కదా, మీరు కంపల్సరీ నోట్బుక్ ప్లస్ ఒక పెన్ను దగ్గర పెట్టుకొని, పెన్ను లేదా పెన్సిల్ దగ్గర పెట్టుకొని, నేను ఎప్పుడైతే ఒక ప్రాబ్లం చెప్తున్నానో ఆ ప్రాబ్లం మొత్తం వినండి. విన్న తర్వాత వీడియోని ఆపి అదే ప్రాబ్లం మీరు చూడకుండా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు కరెక్ట్ వచ్చినట్టయితే నో ప్రాబ్లం, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళండి. ఒకవేళ కరెక్ట్ రాకపోతే మళ్ళీ రిపీట్గా ఆ ప్రాబ్లం వినండి. ఎక్కడైతే మీరు ఆగిపోతున్నారో అక్కడ మళ్ళీ ఒకసారి మీరు దాన్ని రెక్టిఫై చేసుకున్నట్టయితే మీకు మంచిగా పర్ఫెక్ట్ వస్తుంది. అంతే తప్ప ఓన్లీ లెసన్ లాగా వింటే మాత్రము మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ లేకుండా అంత పర్ఫెక్షన్ అయితే రాదు. ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే మన వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందే మీరు నోట్బుక్ పెట్టుకొని రెడీగా పెట్టుకోండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా అండి? ఓకే, రైట్. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనము ఇదే LCMను అది ఈజీగా ఉంటుంది. అదేంటంటే డివిజన్ మెథడ్లో చేయొచ్చు. ఇది కూడా ఈజీగానే ఉంది, కానీ అది ఇంకా కొంచెం మనకు కామన్గా తెలిసినటువంటి మెథడ్. అది డివిజన్ మెథడ్లో చూద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ.